మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. సార్ నమస్తే. నమస్తే. ఈ ధర్మస్థల వ్యవహారంలో కొత్త వార్త బయటకు వచ్చింది. అంటే ఎవరైతే ఉన్నారో ఆ ముసుగు వ్యక్తి భీమాని సిట్ అరెస్ట్ చేసింది. దీంతో ఇదంతా కూడా ఒక అబద్ధం అన్నదే క్లారిటీ వచ్చింది. అయితే దీని కొంతమంది మిస్సింగ్ అయ్యని చెప్పి కొంతమంది కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఏం చెప్తున్నారు వాళ్ళు? ఇప్పుడు కొన్ని సంచలనమైన విషయాలు ధర్మస్థలకు సంబంధించి బయటకు వచ్చాయి. ధర్మస్థల బరియల్ కేసు అని దీన్ని పిలుస్తారు. భీమా అనే ఒక వ్యక్తి, అంటే భీమా అసలు పేరు కాదు, అసలు పేరు కూడా కాసేపట్లో బయటకు వచ్చే అవకాశం ఉంది. సో భీమా అనే ఒక ముసుగు వ్యక్తి ముసుగేసుకొని జూలై 4న బెల్తంగడి పోలీస్ స్టేషన్కి వచ్చాడు. అక్కడ ధర్మస్థల దగ్గర బెల్తంగడి పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఆ బెల్తంగడి పోలీస్ స్టేషన్కి లాయర్లతో కలిసి కేవీ ధనంజయ్ లాంటి సుప్రీంకోర్టు లాయర్లు కూడా తను సపోర్ట్ చేశారు. ఒక కంప్లైంట్ రాసుకొని వచ్చాడు. దాంతోపాటు ఒక బ్యాగ్ నిండుకి ఎముకలు కూడా తీసుకొని వచ్చాడు. 4న అతను వచ్చినప్పుడు కంప్లైంట్ తీసుకున్నారు పోలీసులు. దాని తర్వాత అతన్ని మ్యాజిస్ట్రేట్ ముందు 10న ప్రవేశపెట్టారు. 10న మ్యాజిస్ట్రేట్ ముందు అతని వాంగ్మూలం కూడా ఇచ్చారు. ఆ వాంగ్మూలం 164 సిఆర్పిసి వాంగ్మూలం అంటారు. ఆ వాంగ్మూలం ప్రకారం అతను ఏం చెప్పాడంటే, నేను 1994 నుంచి 2015 వరకు మొత్తం 19 ఇయర్స్ నేను వందలాది శవాలని పూడ్చిపెట్టాను అనేది అతను చెప్పినట్టుగా వార్తలు బయటకు వచ్చాయి. సో ఇవన్నీ కూడా బాలికలవి లేకపోతే స్త్రీలవి ప్రధానంగా. నేను మొదట్లో అవి ఆత్మహత్య చేసుకున్న స్త్రీలవని అనుకున్నాను, కానీ తర్వాత చూసినప్పుడు గాయాలు ఉన్నాయి. కొంతమంది మీద లైంగికంగా అత్యాచారం చేసినట్టు ఉన్నాయి. కొన్ని న్యూడ్ బాడీస్ని చేశాను. ఒక స్కూల్ గర్ల్ని బ్యాగ్తో సహా చేశాను. కొంతమంది మెడ కోసేసినట్టు ఆధారాలు కనిపించాయి. కొంతమందికి యాసిడ్ పోసినట్టు ఆధారాలు ఉన్నాయి. కొంతమందిని కుర్చీలో కూర్చోబెట్టుకొని కట్టేసి టార్చర్ చేసినట్టుగా ఆధారాలు ఉన్నాయి అనేది అతను చెప్పాడు. దాంట్లోనే ఇది ఒకవేళ ఫాల్స్ కంప్లైంట్ అయితే నాకు ఎటువంటి శిక్ష పడుతుంది అనే విషయం మీద కూడా నాకు క్లారిటీ ఉందనేది కూడా దాంట్లో రాశాడు. సో మ్యాజిస్ట్రేట్ ముందు కూడా చెప్పడంతో ఒక్కసారిగా మీడియా న్యూస్ మింట్ లాంటివి అక్కడే కూర్చొని డైలీ రిపోర్టింగ్ చేయడం, మొత్తం యూట్యూబ్ ఛానళ్ళు మొత్తం మీడియా అంతా కూడా దాని మీద రావడం, అక్కడ కొంతమంది యాక్టివిస్టులు కూడా ఉద్యమాలు మొదలు పెట్టడం జరిగింది. మెయిన్గా అక్కడ ఏంటంటే అది 800 ఏళ్ల శ్రీ మంజునాథ టెంపుల్ అన్నమాట. ఆ టెంపుల్ హిందూ టెంపుల్, శైవ టెంపుల్. కానీ దాంట్లో ఉండే పూజారులేమో వైష్ణవ పూజారులు ఉంటారు. దాని ధర్మకర్త ముందు నుంచి కూడా జైనులు. ఇప్పుడు ఈయన 38వ 39వ ధర్మకర్త. ఆయన పేరు వీరేంద్ర హెగ్డే. ఆయనకి ప్రపంచవ్యాప్తంగా అనేక డాక్టరేట్లు వచ్చాయి, అనేక అవార్డులు వచ్చాయి, పద్మవిభూషణ్ వచ్చింది. సో ఆయన చాలా ప్రముఖమైన వ్యక్తి అనమాట. ఆయన ఇప్పుడు దాదాపు 30-40 ఏళ్ళ నుంచి ఆయనే దానికి ధర్మకర్తగా ఉంటున్నాడు. ఆయన బీజేపీ నుంచి నామినేటెడ్ రాజ్యసభ సభ్యుడు కూడా. సో జైనులు నిర్వహిస్తారు. అదొక డిఫరెంట్ కాంబినేషన్ అనమాట. అంటే శైవ టెంపుల్, వైష్ణవ పూజారులు, దాన్ని నిర్వహించేదేమో జైనులు. అలాంటి ఒక ట్రెడిషన్ అక్కడ కంటిన్యూ అవుతుంది. అది సంవత్సరానికి 1 కోటి మంది భక్తులు అక్కడికి వచ్చి విజిట్ చేస్తుంటారు. ఇందులో కేరళ నుంచి ఎక్కువ మంది వస్తారు. సో ఎప్పుడైతే ఇది ధర్మస్థల అనేది ఇంత పాపులర్ది కాబట్టి ఒక్కసారిగా ఇది వైరల్ అయిపోయింది. అక్కడికి దేశ విదేశాల నుంచి కూడా వస్తుంటారు కాబట్టి అమ్మాయిలు అక్కడ ఆత్మహత్యలు చేసుకున్నారని ఇంకా రకరకాలుగా రంగంలో దిగారు. ఆర్టీఐ కార్యకర్తలు దీని మీద పోలీసులు దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునేది మాత్రం రికార్డులు ఇచ్చారు, 251 మంది చేసుకున్నట్టుగా. అయితే అన్నేచురల్ డెత్ రికార్డ్స్ అంటారు, యూడిఆర్స్ అంటారు. యూడిఆర్కి సంబంధించి 15 ఏళ్ల యూడిఆర్ని మేము ధ్వంసం చేశామని చెప్పారు. ఇలాంటి వాటి వల్ల ఇంకా అనుమానం పెరిగింది. సో పెరిగినప్పుడు ఇంకా సిద్ధరామయ్య ప్రభుత్వం సిట్ వేసింది. సిట్ వేసినప్పుడు సిట్టు ప్రణబ్ మొహంతి అనే డీజీపీ ఆధ్వర్యంలో సిట్ వేశారు. సిట్టు సీరియస్గా రంగంలో దిగింది. 20వ తేదీ సిట్ వేశారు. ఇతను వచ్చింది ఇప్పుడు జూలై 4, జూలై 4 వచ్చాడు. జూలై 10న మ్యాజిస్ట్రేట్తో వాంగ్మూలం ఇచ్చాడు. జూలై 20న స్పీడ్గానే వేశారు. 20న సిట్ వేశారు. 28 సిట్టు ప్రొసీజరల్ మహజర్లు అవన్నీ తయారు చేయడం, ఇతని స్పాట్లని ఐడెంటిఫై చేయడం, ఇవన్నీ రెడీ చేసుకుని 28 నుంచి తవ్వకాలు మొదలు పెట్టారు. మొన్నటి వరకు తవ్వుతున్నారు. ఇప్పటి వరకు మొత్తం 17
ప్లేసెస్ లో తవ్వారు. ఉమ్, అందులో ఒక ప్లేస్ లో మాత్రమే భూమిలో 6వ నంబర్ దీంట్లో మాత్రమే భూమిలో ఒక కొద్ది కపాలము కొన్ని ఎముకలు దొరికాయి. ఉమ్, అవి కూడా ఆ మేలు అని ఉమ్, చెప్తున్నారు. ఆ తర్వాత 11A దగ్గర అది భూమిలో కాదు కానీ పక్కన దొరికాయని చెప్తున్నారు ఎముకలు. ఉమ్, అక్కడ చెట్టుకి ఒక ఎర్ర చీర కూడా ఎలాడుతుంది. ఆ చీరకి ఊరేసుకుని మేలే చనిపోయాడు అనేది అంటున్నారు. ఉమ్, అంటే ఇప్పటి వరకు 17 చోట్ల తవ్వితే ఎక్కడ కూడా ఫిమేల్ ఎముకలు కానీ ఫిమేల్ స్కల్ కానీ దొరకలేదు. ఆ, దానికి ఆయన బయటకు వచ్చి ఆయన ఛానళ్ళకి ముసుగేసుకొని ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో అతను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఆ, ఈ నేను వచ్చిన నేను అంటే నేను 2015 వరకు పూడ్చాను. ఉమ్, ఆ తర్వాత ఇప్పుడు 11 ఇయర్స్ అయిపోయింది. ఈ 11 ఇయర్స్లో అడవి పెరిగిపోయింది, టెరైన్ మారిపోయింది, మొత్తం కన్స్ట్రక్షన్ యాక్టివిటీ వచ్చేసింది, ఉమ్, భూమి కోతకు గురైంది, వరదలు వచ్చి. దానివల్ల నేను కరెక్ట్గా గుర్తించలేకపోతున్నాను. ఉమ్, ఒక్క 13వ ప్లేస్లోనే నేను 70-80 శవాలు పూడ్చిపెట్టాను ఉమ్, అనేది కూడా అతను చెప్తున్నాడు. ఈ నేత్రావతి స్నానఘట్టానికి పక్కన ఇవన్నీ కూడా అవును. కొన్ని బాహుబలి బెట్టాన్ని ఉంది, అక్కడ కూడా పూడ్చిపెట్టాను అని చెప్పారు. ఉమ్, సో వీళ్ళు అన్ని తవ్వారు. 13వ దగ్గర అక్కడ ట్రాన్స్ఫార్మర్లు, పోల్స్, ఎలక్ట్రిక్ పోల్స్ అవన్నీ ఉండడంతో ఉమ్, జిపిఆర్ అంటారు, గ్రౌండ్ పెనట్రేషన్ రాడార్, ఉమ్, ఈ జిపిఆర్ని తెప్పించారు. డిపిఆర్ ద్వారా కూడా అక్కడంతా ట్రై చేశారు. మళ్ళీ పెద్ద పెద్ద అర్త్ రిమూవ్ మిషన్స్ తెప్పించి చేశారు. సీరియస్గానే సిట్టు ఇప్పటి వరకు చేసింది. అయితే ఈ లోపల బయటికి రావట్లేదు కాబట్టి బీజేపీ కూడా ఫస్ట్ ఏమనుకునిందంటే ఇంత సీరియస్గా అడ్వకేట్ల సమక్షంలో ఇతను ఆరోపించాడంటే దేర్ మే బి సమ్ ట్రూత్ ఉమ్, ఉండొచ్చేమో అనుకొని వాళ్ళు కూడా పెద్ద ఉద్యమాలు చేయలేదు. ఉమ్, అట్లాగే వీరేంద్ర హెగ్డే కూడా ఆహ్వానించాడు సిట్టుని, ఉమ్, నిజాలు బయట పెట్టండి అని చెప్పాడు. ఉమ్, నేను తప్పు చేస్తే భయపడాలి కదా, చేయండి అన్నాడు. ఉమ్, అందుకని ఇది జరిగింది. కానీ బీజేపీ వాళ్ళు ఏంటంటే ఈ లోపల యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా ధర్మస్థలంలో దారుణాలు జరిగిపోయినట్టుగా చెప్పడం. ఉమ్, తర్వాత అక్కడ సుజాత భట్ అనే ఒక ఆవిడ, నా కూతురు అనన్య భట్టు కస్తూర్బా మెడికల్ కాలేజీలో చదువుతున్నది, ఆ అమ్మాయి మిస్ అయిపోయి 2003లో మిస్ అయిందని ఉమ్, ఆమె ఏడుస్తూ ఛానళ్ళకి చెప్పడం, ఆమె కంప్లైంట్ ఇవ్వడంతో మొన్ననే ఆమెది కూడా సిట్టికి అప్పగించారు. ఓకే. సో ఈ నేపథ్యంలో ఏమైందంటే బీజేపీ ఒక్కసారిగా ధర్మస్థల రక్షణ సమితి పెట్టి ఉమ్, పెద్ద ఎత్తున ర్యాలీలు చేయడం, కార్ల ర్యాలీలు చేయడం, అవన్నీ ఉద్యమాలు చేయడం, అసెంబ్లీలో గట్టిగా డిస్కస్ చేయడం, ఇవన్నీ చేసింది. ఉమ్, మరోవైపు అసెంబ్లీలో సాక్షాత్తు డిప్యూటీ సీఎం డికే శివకుమారి దీని వెనక కుట్ర ఉంది, ఉమ్, ఆ కుట్ర తెలియదానికి మేము సిట్ నివేదిక వెయిట్ చేయండి, ఇన్ని రోజులు వెయిట్ చేశారు కదా, ఉమ్, ఇంకొన్ని రోజులు వెయిట్ చేయండి, సిట్ నివేదిక రాగానే ఈ కుట్ర బయటకు వస్తుంది, మేము మళ్ళీ దీని మీద విచారణ జరుపుతాము, ఉమ్, అతను ఇదంతా కూడా అబద్ధం అని తేలితే అతన్ని అరెస్ట్ చేసి మేము శిక్ష వేస్తాం అనేది చెప్పాడు. చెప్పారు. అవును. సో ఇవన్నీ జరిగిన తర్వాత ఇతనికి సంబంధించి ముసుగు వ్యక్తికి సంబంధించిన మొదటి భార్య రంగంలో దిగింది. అవును. ఆమె మొత్తం ఇతనికి 3 భార్యలు. నేను 99లో ఇతన్ని పెళ్లి చేసుకున్నాను, 7 ఏళ్ళు కాపురం చేశాను, నాకు ఒక పాప ఒక బాబు. ఉమ్, ఇతను మంచి మనిషి కాదు, నన్ను భయంకరంగా టార్చర్ చేసేవాడు, కొట్టేవాడు తాగేసి వచ్చి. ఉమ్, ఇతను ఎప్పుడు కూడా మంచి లక్షణాలు ఎప్పుడు కూడా లేవు. ఈవెన్ నేను ఇతను బాధ భరించలేక విడాకులు తీసుకుంటే కూడా కోర్టును కూడా మోసం చేయడానికి అప్పుడు ట్రై చేశాడు. ఉద్యోగం లేదు, నా దగ్గర ఏం లేదు, భరణం వేయలేనన్నాడు. దాంతో 2 పిల్లల్ని కూడా నేనే పెంచుకుంటున్నాను, మా ఇంట్లో వాళ్ళు సహాయం చేస్తున్నారు, ఇతను కనీసం వాళ్ళని ముఖం కూడా చూడని వ్యక్తి ఇతను. ఉమ్, ఇతను డబ్బుల కోసమో దేనికోసమో ఈ డ్రామా ఆడుతున్నాడు. ఉమ్, నేను కాపురం చేసిన 7 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఇలాంటి ఒక శవాన్ని పూడ్చానని నాకు ఎప్పుడు చెప్పలేదు ఉమ్, అని ఆమె బయటపెట్టింది. అట్లాగే వాళ్ళ ఊరికి సంబంధించి కూడా మండ్య జిల్లాలో ఒక గ్రామం వీళ్ళది, వాళ్ళ ఊరికి కూడా మీడియా వెళ్తే అక్కడ కూడా ఇతని మీద నెగిటివ్ చెప్పాడు. వీళ్ళు నలుగురు బ్రదర్స్, ఇతను ముందు నుంచి కూడా బ్రదర్స్ కూడా కొట్టేవాడు, రూడ్గా ఉండేవాడు అని చెప్పారు. ఉమ్, అట్లాగే వీళ్ళ ఫ్రెండ్ రాజు అనే ఒక అతని నిన్న కాకుండా మొన్న బయటకు వచ్చాడు మీడియా ముందుకి. అతను కూడా ఇతను అసలు ఎప్పుడూ నాకు శవాల గురించి ఎప్పుడూ మాట్లాడలేదు, ఇప్పుడు నా పేరు కూడా చెప్తున్నాడు ఇతను, నేను కూడా పనిచేశాను, యాక్చువల్గా ధర్మస్థలం మంచి జీతాలు ఇచ్చారు, మమ్మల్ని బాగా చూసుకున్నారు డిపార్ట్మెంట్, మాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు, ఇతను అబద్ధాలు చెప్తున్నాడని అతను చెప్పాడు. ఈ లోపల ఇంకొక సంచలనమైన విషయం ఏమంటే ఈ సుజాత భట్ అనే ముసలావిడ ఎప్పుడైతే ఈ కేసుని సిట్టికి అప్పగించారో, మిస్సింగ్ కూతురు అనన్య భట్ కేసుని,
వాళ్ళు ఎప్పుడైతే ఈమెను రంగంలో దిగి వాళ్ళు విచారించడం మొదలు పెట్టారో ఈమెది మొత్తం బండారం బయటపడిపోయింది. ఎందుకంటే ఈమె చెప్తున్న కస్తూర్బా కాలేజీలో అమ్మాయి చదవలే లేదనేది సిట్టు విచారణలో తేలింది. ఓకే. సో వాళ్ళు గట్టిగా ప్రశ్నించేదానికి ఆమె అసలు నా కూతురి నాకు మనవరాలే లేదని ఆమె చెప్పింది. ఆహా. Just- అనన్య భట్ అనేది నేను సృష్టించాను. ఆ. నాకు నాకు ఒక ఇద్దరు వ్యక్తులు గిరీష్ మత్తన్నవర్ జయంత్ అనే ఇద్దరు వ్యక్తులు చెప్పారు ఇలా చెప్పమని. ఉమ్, నేను ఇలా చేయడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి నా ఇంకొక మనవరాలు ఆ, అంటే ఈ మనవరాలు అనన్య భట్ అనే మనవరాలు లేదనింది కదా, ఇంకొక మనవరాలకు సంబంధించి నా ఆస్తి అంతా ఆ పిల్లకి ఇచ్చేసారు నా సిగ్నేచర్ లేకుండా, ఉమ్, అందువల్ల నాకు కోపం వచ్చింది అనేది ఒకటి. ఉమ్, రెండోది శివ టెంపుల్ ని జైనులకు ఇచ్చారు అనేది కూడా కోపం ఉంది నాకు. ఉమ్, జైనులు ఎవరు ఇక్కడొచ్చి మన దేవుణ్ణి చేయడానికి ఉమ్, అనే కోపంతో కూడా నేను ఇలా. వీళ్ళు చెప్పినట్టు విని చెప్పాను. అసలు నాకు ఈ అనన్య భట్ అనే మనవరాలే లేదని ఆమె చేతులు ఎత్తేసింది. ఓకే. సో ఈ మొత్తం ఇది హోక్స్ అని తేలడంతో సిట్ నిన్న 10 గంటల నుంచి ఈ రోజు 10 గంటల వరకు అతన్ని సీరియస్ గా వేసుకున్నారు. ఉమ్, వేసుకొని అసలు నువ్వు ఎవరు ఏంటి ఎందుకు చెప్పావు నీ బ్యాక్గ్రౌండ్ అని మొత్తం ఆరాధీసి ఆ. ఇప్పుడు 11 o'clockకి arrest బెల్తంగడి పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చూపించి ఉమ్, అక్కడి నుంచి వాళ్ళు, ఎందుకంటే సిట్కి కూడా అరెస్ట్ చేసే పవర్స్ పోలీస్ స్టేషన్ లాగా యాక్ట్ చేసే పవర్స్ ఈ మధ్యన ఇచ్చింది ప్రభుత్వం. ఓకే. సో సిట్ ఇప్పుడు ఇతను అరెస్ట్ చేసి బెల్తంగడి కోర్టుకి ప్రవేశపెట్టారు. ఉమ్, కాసేపట్లో మనకి రిమాండ్ రిపోర్ట్ అవన్నీ కూడా నెక్స్ట్ వచ్చినాక మళ్ళీ మాట్లాడదాం మనం ఇంకా డీటెయిల్ గా. ఓకే. సో ఇతన్ని అయితే అరెస్ట్ చేశారు. ఇతని మీద చర్య అయితే ఉంటుంది. ఇతను జైలుకి అయితే వెళ్తాడు. థ్యాంక్ యూ.